భారతదేశంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పుని చెప్పడమే కాకుండా ఆర్టికల్ 142 ప్రకారం వారికి ఉన్నటువంటి అధికారాలన్నింటినీ కూడా వినియోగిస్తూ వచ్చినటువంటి తీర్పుని మార్పు చేస్తూ మొట్టమొదటిసారిగా ఎన్నికలలో జరిగినటువంటి కౌంటింగ్ సుప్రీంకోర్టులో కూడా జరగటం అనేటటువంటిది ఇది చాలా మంచి సంకేతాలు ఇవ్వటమే కాకుండా అన్యాయం కనుక జరిగిన రోజున సుప్రీంకోర్టు దాన్ని సవరిస్తూ న్యాయాన్ని అందించేటటువంటి ఒక వ్యవస్థ అక్కడ ఉన్నది అనేటటువంటి భరోసాని భారత ప్రజలకు ఇవ్వటం అనేటటువంటిది ఆహ్వానించాల్సినటువంటి విషయం ఇది. మనం వివరాల్లో కనుక వెళ్తే చండీగఢ్ మేయర్ ఎన్నిక జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కొంతమంది కంటెస్ట్ చేసినారు. అదే రకంగా ఇండియా కూటమి నుంచి ఆప్ అండ్ కాంగ్రెస్కి సంబంధించిన ఒక కంబైన్డ్ అభ్యర్థి మేయర్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అనిల్ మాసే అనేటటువంటి రిటర్నింగ్ అధికారి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులకు అమ్ముడుపోవటమే కాకుండా వారు చెప్పినట్లుగా చేస్తూ దాదాపుగా 8 ఓట్లని ఇన్వాలిడ్గా దాన్ని డిక్లేర్ చేస్తూ ఆ ఇన్వాలిడ్ అనేటటువంటిది ఆయనే చేయటం అనేటువంటి ప్రత్యక్షంగా వీడియోల ద్వారా గమనించినటువంటి సుప్రీం న్యాయస్థానం వాటన్నిటినీ కూడా లెక్క పెట్టడానికి సుప్రీంకోర్టుకు తీసుకురమ్మని చెప్పారు. ఇవన్నీ కూడా ఈ లోపల ఈ అనిల్ మాసే అనేటటువంటి వ్యక్తి ఏదైతే తీర్పుని చెప్పినాడో ఆ తీర్పుని రద్దు చేయటం అనేటువంటి సుప్రీంకోర్టు చేసింది. రద్దు చేయటమే కాకుండా ఇటువంటి తీవ్రమైనటువంటి నేరాలకి పాల్పడినటువంటి అనిల్ మాసే మీద ధిక్కరణ అనేటటువంటి ఒక చర్యని ఎందుకు తీసుకోకూడదో వారి మీద సమాధానం చెప్పాలనేటటువంటి మెమోని జారీ చేసింది. భవిష్యత్తులో ఎవరూ కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి శిక్షణ విధించాల్సిందిగా వారు కూడా అభిప్రాయపడినట్టుగా చెప్పారు. జరిగినటువంటి ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో పంజాబ్ రాష్ట్రంలో వారి యొక్క ఉనికిని కాపాడుకునేటటువంటి ప్రాసెస్లో తప్పుడు పద్ధతుల ద్వారా మాత్రమే ఎన్నిక కావాలనేటటువంటి వారి కోరిక ఏదైతే ఉందో తప్పనిసరిగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి అంశం. ఇవన్నీ చూస్తుంటే ఒక్క చండీగఢ్ మేయర్ విషయంలోనే ఇటువంటివి ఏమైనా జరిగిందా? అంత మునుపు కూడా ఇటువంటివి జరిగినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు, రాబోయేటటువంటి రోజుల్లో జరిగే ఎన్నికల్లో కూడా ఇటువంటి అనైతికమైనటువంటి పద్ధతుల్ని పార్టీలన్నీ ఏమైనా కొన్ని అవలంబించేటటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు ఆర్టికల్ 142 ఏం చెప్తోంది? సుప్రీంకోర్టు ఎక్కడి నుంచి వచ్చిన ఈ అధికారాలు అనేటటువంటి వాటి మీద మనం ఆలోచిస్తే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి వైవి చంద్రచూడ్ గారి నాయకత్వంలో ధర్మాసనం అనేటటువంటిది ఇందులో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఆ గౌరవ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం కాంగ్రెస్ ఆప్ అభ్యర్థి కంబైన్డ్ అభ్యర్థి అయిన కుల్దీప్ కుమార్ని విజేతగా ప్రకటించడం అనేటటువంటిది చాలా ఆహ్వానించాల్సినటువంటి పరిణామం. దానిలో సుప్రీంకోర్టు వెరిఫై చేసింది 8 ఓట్లని ఏ రకంగా వీళ్ళు డిస్క్వాలిఫై చేసినారని చూసిన తర్వాత 8 కూడా వ్యాలిడ్ ఓట్స్గానే డిక్లేర్ చేసి గెలిచినటువంటి అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఏవైతున్నారో వారికి ఆ రకమైనటువంటి అవకాశం కల్పించి వారినే మేయర్గా డిక్లేర్ చేసింది. మొట్టమొదటిసారి జరిగింది. అది కూడా ఆర్టికల్ 142 ప్రకారం. ఆర్టికల్ 142 ఏం చెప్తోంది? ఈ దేశంలో ఎక్కడైనా సరే అన్యాయంగా ఎవరైనా నిర్ణయం తీసుకున్నా లేదా రాజ్యాంగ విలువలు కాపాడకుండా ఒక నిర్ణయానికి వచ్చినా లేదా తన దగ్గర అధికారం ఉన్నది అనేటటువంటి ఆ గర్వంతో విలువల్ని మార్చి అంటే ఏ రకమైనటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని మార్చేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ 142 సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు తన యొక్క సర్వోన్నత న్యాయస్థానం తన అధికారాలను వినియోగించవచ్చు అనేటటువంటిది ఆర్టికల్ 142 చెప్తోంది. ఇంతవరకు వారికి ఆ అవసరం పడలేదు. బట్ మొట్టమొదటిసారిగా ఆ 142ని వినియోగించడమే కాకుండా చండీగఢ్లో జరిగినటువంటి ఒక మేయర్ ఎన్నికల్లో దాన్ని విజేత కాదు అని డిక్లేర్ చేసినటువంటి కుల్దీప్ కుమార్ని విజేతగా చేయటం, అంతకు ముందు రోజే ఈ తీర్పును ఊహించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి రాజీనామా చేయటం, ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి పాల్పడిన అనిల్ మాసే అనేటటువంటి వ్యక్తి మీద కోర్టు ధిక్కరణ అనేటువంటిది ఒక తను ఫెయిల్ అయినటువంటి సందర్భాల్లో వారి మీద చర్య తీసుకోవటం, ఇవన్నీ కూడా ఆహ్వానించాల్సినటువంటి పరిణామాలుగానే మనం చూడాలి. భవిష్యత్తులో రాజకీయ పార్టీలందరికీ ఇది తీవ్రమైనటువంటి హెచ్చరికగా పరిగణించాలి. చేతిలో అధికారం ఉన్నంత మాత్రాన ప్రజల తీర్పుని దాన్ని వేరే రకంగా
మార్పు చేసేటటువంటి అధికారం అధికారులకు కానీ లేదా ఇంకొకరికి కానీ లేదు అనేటటువంటి వాస్తవం శాసన వ్యవస్థకు కూడా లేదు. సో లెజిస్లేచర్ కానీ శాసన వ్యవస్థ కానీ తప్పుడు నిర్ణయాలు కనుక తీసుకుంటే మళ్ళీ అగైన్ ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన యొక్క అధికారాలను వినియోగించవచ్చు. సో చంద్రచూడ్ గారు వచ్చిన తర్వాత ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేయటమే కాకుండా ఆ దేశంలో ఉండేటటువంటి అనేక మంది ప్రజలకి న్యాయం సరైనటువంటి రీతిలో వస్తుంది అనేటటువంటి భరోసా ఏర్పడటం చాలా అత్యవసరం భారతదేశంలో. అదర్వైజ్ రాజకీయ పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకుని ఒక నియంతలుగా చేసేటటువంటి ప్రమాదం ప్రబలుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చండీగఢ్ మేయర్ ఎన్నిక అనేటటువంటిది రాజకీయ పార్టీలకు గుణపాఠం కావాలి. దట్టు అధికారంలో ఉండేటటువంటి పార్టీలందరికీ కూడా ఇది ఒక హెచ్చరికగా కావాలి. ఏమాత్రం ఇటువంటి కార్యక్రమాలు చేసినా కూడా సర్వోన్నత న్యాయస్థానం వారి యొక్క అధికారాలను వినియోగించి వీటన్నిటిని కూడా సరిచేస్తుంది అనేటటువంటి ఒక వార్త తప్పనిసరిగా అందరం కూడా గర్వించాల్సినటువంటి వార్తగా మనం భావిస్తూ వైవి చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఏదైతే సర్వోన్నత న్యాయస్థానం ఆ తీర్పుని సరిచేస్తూ ఒక న్యాయమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో దాన్ని దేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా హర్షిస్తున్నారు అనేటటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణలు ఇవన్నీ కూడా. సో ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా తప్పు కాబట్టి భవిష్యత్తులో రాజకీయ పార్టీలన్నీ కూడా అత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తాయని చెప్పి మనం ఆశిద్దాం.